సర్వనాశనం గాని నీ కోడలు. నీ వల్లనే నా కన్నయ్య నా బదులు ఒక కొత్త అమ్మని తెచ్చిండు. అత్తమ్మా, ఒక్క రోజు ముందు కూడా నేను బతికే ఉన్నా. ఇంకా మామగారు నీ కొడుకు కలిసి నన్ను నీ పక్కనే ఇలాడదీసిర్రు. ఇంతకన్నా ఏం నాశనం కావాలి నేను? ఓ భగవంతుడా పైకి తీసుకపో. ఇంకెంత పైకి తీసుకుపోతాడు ఆ దేవుడు? అత్తమ్మ, భూమి మీద నుండి తీసుకుపోయి గోడ మీదకి ఎక్కిచ్చిర్రు. హా భగవంతుడా, మా అత్త మాట విని ఈమెని ఇంకా పైకి తీసుకుపో. ఎందుకంటే కనీసం రోజు దీని ముఖం చూసే బాధనైనా తప్పుతుంది నాకు. ఇద్దరు అత్తా కోడలు ఒకరికొకరు గొడవ పడుతూ ఉంటారు. ఇంతలో కొత్త కోడలు ఇంకా కొత్త అత్తల ప్రవేశం అవుతుంది. షబ్బాష్ బిడ్డే, మస్తు ఓడగొట్టినావు. గలల్లది గదే నీకు కొత్త మొగుడు వచ్చిండు. ఇప్పటి సంధి మన తల్లి కూతులం కలిసి ఇంట్లో అజమాయిషి చెలాయిద్దాం. ఇంకా నీ అలలు మొగుడుతోనే మొత్తం పని చేయిద్దాం. గదంతా సరేనే అమ్మా, నాకు ఒక విషయం వల్ల మస్తు భయం వేస్తుంది. భయపడే అవసరమేలే, నేను ఉన్నా కదనే నీ ఎంట. నువ్వు నా వెనుకనే ఉన్నవే అమ్మా, కానీ నీ గుర్తులేదా? ఈయన మాజీ అమ్మ ఇంకా భార్య ఇద్దరు చనిపోయారు. నాకైతే అనిపిస్తుంది ఈయననే వాళ్ళిద్దరిని మర్డర్ చేసిందేమో అని. అరే కాదు బిడ్డ, కాదు. ఆడు కుక్కలక్క అన్న ఉద్దేశం. ఆడు గంగి గోవులక్క నిజాయితీగుండు. గీ అత్త కోడళ్ళ ముఖం చూడు, ముఖం చూస్తేనే మోసగాల లక్కుర్రు. గాళ్ళిద్దరి కర్మ బాలేకపోయిండొచ్చు, అందుకే వాళ్ళ పాపానికి శిక్ష పడి ఉంటది. సరిగ్గా చెప్పినవే అమ్మా. గా భగవంతుడు గీళ్ళని ఈ లోకం నుండి దూరం చేసిండు. గదే నేనైతేనే వాళ్ళ ఇద్దరి ఫోటోలు కూడా ఇంట్లో నుండి బయట పడేస్తుండే. బాధపడకే బిడ్డ, ఇంకొన్ని రోజులలో మన ఇద్దరి రాజ్యమే ఉంటది ఇంట్లో. గప్పుడు వాళ్ళిద్దరి ఫోటోలు చెత్తకుడిలో పడేసొద్దాం, లేకుంటే లాటరీలో తగిలిద్దాం. కొత్త కోడలు ఇంకా కొత్త అత్త నవ్వుతూ బయటికొస్తారు. ఇంకా అత్త కోపంతో ఇలా అంటుంది, మా ఫోటోలు లాటరీలో ఇస్తావా? మా ఫోటోలు ఈ అత్తమ్మ ఫోటో లాటరీలో తగిలిస్తే తగిలేయుర్రి, లేక చెత్త కుండీలో పడేసిన పడేయండి, కానీ నా ఫోటోను అక్కడే ఉండనియండి. చూడు కోడలా, నీకు తెలుసు నాకు నీ మీద ఎంత అసహ్యం ఉందో, కానీ వీళ్ళ మీద నీ మీద కన్నా ఎక్కువ అసహ్యం ఉంది నాకు. నా వల్ల కనుక అయితే వీళ్ళిద్దరిని లాటరీలో ముంచి తీస్తాను. దొంగ మొహంది నా ఫోటో లాటరీలో పడేస్తారా? చూడత్తా, నాకు నీ మీద ఏ ప్రేమ లేదు, ఈ విషయం నీకు ఎరుకనే. కానీ కొత్త నీకన్నా నీచమైన లక్కుంది. అది మన ఇంట్లో ఉంటూ మన ఊర్లో ఉంటూ మనల్ని ఈడ నుంచి ఎట్లా పంపిస్తుంది. ఒక్క మాట చెప్తా కూడలా, తప్పు అనుకోకు. అసలు నీకు నాకు మధ్య జరుగుతున్న వరల్డ్ వార్ని పక్కకు పెట్టి వీళ్ళ ఇద్దరి పైన ధ్యానం పెడదాం. వీళ్ళ ఇద్దరితో పరిష్కారం చేసుకుందాం, లేకుంటే మన ఇద్దరమే పరిష్కరించుకుందాం. ఒక్కొక్కసారి గాడిదకి కూడా బాబులం కావాలి, కానీ మనం గాడిదకి అమ్మలం అవుతున్నాం. మనం ఇద్దరం తర్వాత చూసుకుందాం ది, ముందుకి ఇలా పని పడదాం. పాత అత్తా కోడలు కలిసి కొత్త అత్తా కోడల జీవితం నాశనం చేయడానికి ప్రోగ్రాం పెట్టుకుంటారు. ఇంక ముందు వాళ్ళిద్దరూ కలిసి కొత్త అత్తా కోడలు తినే అన్నంలో ఎంత కారం కలుపుతారంటే అంత కారం కలుపుతారు. ఇంకా మిగిలిన 4 దినాల దాకా వాళ్ళు అరుస్తూనే ఉంటారు. ఒకరోజు కొత్త అత్త ఇంకా కోడలు ఏవో కొనడానికి వాళ్ళ కార్లో బయటికి వెళ్తారు. అప్పుడు వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళ టైర్ని బ్లాస్ట్ చేస్తారు. దీనివల్ల కార్ అదుపు తప్పి అక్కడ రోడ్డుకి ఉన్న చివరిలో గుద్దుకుంటుంది. కొత్త అత్తా కోడళ్ళ రాత బాగుంటుంది కాబట్టి వాళ్ళు బతికి బయటపడతారు. ఇద్దరికిద్దరు బయటపడి ఒక పండితుడి దగ్గరికి వెళ్తారు.
మీ ఇంట్లో 2 ఆడవాళ్ళ ఆత్మలు ఉన్నాయి. వాళ్ళు ఇంకా ఈ లోకాన్ని వదిలి వెళ్ళలేదు. అది విని ఇద్దరు భయంతో వణికిపోతారు. పండితుడు వాళ్ళకి ఒక సలహా ఇస్తాడు. ఆ సలహా ఏంటంటే ఒక హోమం చేయించమని. దానివల్ల వాళ్ళ ఇద్దరి ఆత్మలకు ముక్తి లభిస్తుంది, ఇంకా వాళ్ళు ఆ ఇంటిని వదిలి వెళ్తారు అని. కొత్త అత్తాకోడలు అలాగే చేస్తారు, హోమం చేయిస్తారు. దాని తర్వాత ఆ పాత అత్తాకోడళ్ళ ఆత్మల ట్రాన్స్ఫర్ ఇంకా ఎక్కడికి అయిపోతుంది? వాళ్ళు నరకానికి పోతారా లేక స్వర్గానికి పోతారా? ఇంకా అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు? అది తెలుసుకోవాలంటే మీరు ఇంకొక ఎపిసోడ్ చూడాల్సిందే. సరే పదండి, మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. ఇద్దరికిద్దరు మబ్బులపైన నిలబడి ఉన్నారు. వాళ్ళ దగ్గర ఒక అతను టేబుల్ కుర్చీ పైన కూర్చొని ఉన్నాడు. అతను ఏదో రాసుకుంటూ ఉన్నాడు. దేవుడా, నా దేవుడా, దేవుడా, నాకెరక నేను ఒక సతీ సావిత్రినని. నేను ఇన్ని గణం మంచి పనులు చేసిన కాబట్టి ఏదో ఒక రోజు నాకు స్వర్గానికి వెళ్ళే అదృష్టం తప్పకొస్తుందని. చూడు, ఇవాళ నేను ఆకాశం పైన స్వర్గానికి వచ్చేసిన. అత్తమ్మ, పైకొచ్చినాక కూడా నువ్వు కలలు కనడం మానలే. నీకెట్లా తెలుసు ఇది స్వర్గమా లేక నరకమా అని? ఒకవేళ ఈ చోటు స్వర్గమే అయితే ఈడ నువ్వేం చేస్తున్నావు? నా అదృష్టం బాగుంటది కాబట్టి నేను స్వర్గానికి పోతాను. నీలాంటి దురదృష్టవంతురాలకైతే నరకానికే దారుంటది. అయినా నాకు నీతో రావడం అస్సలు ఇష్టంలే. నీతోని భూలోకంలో ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్నది చాలు. నీతో స్వర్గం కూడా నరకం లెక్కనే ఉంటుంది నాకు. ఇంకా నువ్వు లేకుంటే నరకం కూడా స్వర్గం లెక్క ఉంటుంది. కింది నుండి మీదకొచ్చినాక కూడా ఇంకా నీ నోరు విషం జిమ్ముతాంది. ఉండు, ఇప్పుడే నీ నాలుక తెగ్గోస ఏర్పాటు చేస్తా. ఇద్దరు ఒకరికొకరు గొడవ పడుతూ ఉంటారు. ఓ మేడం గారు, ఇక్కడ ఇట్లా శబ్దం చేయకూడదు. మీకు కనిపిస్తలేదా నేను ఇంపార్టెంట్ పని చేస్తున్నా? అరే బాబు, మాకేం అవసరం నిన్ను పరిశాన్ చేయనిక? నువ్వు మాకు జర ఈ విషయం చెప్పు చాలు. మేము స్వర్గంలో ఉన్నామా లేక నరకంలోనా? చెప్పి నువ్వేమన్నా రాసుకో, మేము నిన్ను పరిశాన్ చేయం. మీ ఇద్దరి మొహాలే కాదు, మీ బుర్ర కూడా అసలు పనిచేస్తలే. నేను ఇప్పుడు మీ మంచి షెడ్యూల్ చిట్టా తయారు చేస్తానా, అప్పుడు చెప్తా ఎప్పుడు ఎవ్వరు ఎక్కడికి పోవాలి అని. అరే ఓ బాబు, మీరు పని చేసుకోండి. ఎందుకు ఇట్లాంటి నీచమైన వాళ్ళతో మాట్లాడతారు మీరు? అయినా మీరు ఇంత శ్రమ పడాల్సిన పనేలే. మీరు నన్ను స్వర్గంకి పంపియుర్రి, ఇంకా ఈమెకి సరైన చోట అయితే ఈమెని నరకానికి పంపియుర్రి. మీరిద్దరు కాసేపు మీ నోళ్ళకు సైలెన్సర్ ఇస్తారా? నేనేం చేయాలో నాకు చెప్పకుర్రి. చూడుండ్రి, నేను మీ ఇద్దరి పాపాల సిట్ట తయారు చేసిన. మీరు మీ జీవితంలో చెడ్డ పనులు చేసుట్లా ఎటువంటి పిస్నాతనం చూపియలే. మంచి పనులు చేసుడైతే పూర్తిగా మర్చిపోయిందిగా. కాబట్టి మీకు కంగ్రాచులేషన్స్, మీకు నరకానికి టికెట్ దొరికింది. హలో ఓ రక్షక భటుడా, నాకు నా కోడల దగ్గర నుండి విడుదల ఎట్లా? ఒక పని చెయ్యండి, ఈమెను స్వర్గం పంపియండి. ఈమెతో కలిసి స్వర్గంలో ఉన్నా నరకం లెక్కనే. మీకు సచ్చినా కూడా సిగ్గు రాలేదా? మీరిద్దరు నరకానికి మీ కర్మలకు శిక్షలు అనుభవించడానికి వచ్చిర్రు, కానీ మీరేమో ఈడ చిన్న చిన్న వాటికే గొడవలు పడుతుండ్రు. ఇంత స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడి మమ్మల్ని టార్చర్ చేయకుర్రి, మమ్మల్ని లోపలికి పంపియుర్రి. ఎలాగో అలా అత్తాకోడళ్ళు నరకంలోకి వచ్చేసిండ్రు. ఒకవేళ మీరు మిగతా 3 ఎపిసోడ్లు చూసి ఉంటే మీకు ఈ విషయం తెలిసి ఉంటుంది. వీళ్ళ గొడవ ఎప్పటి సంధి ఉంది అని. ఎప్పటి నుండి? వీళ్ళు బ్రతికి ఉన్నప్పటి సంధి. ఎప్పటి నుండి? వీళ్ళు చనిపోయినప్పటి సంధి. వీళ్ళ గొడవ ఇవాళ కూడా ఉంది. వీళ్ళు నరకానికి ప్రవేశించేటప్పుడు కూడా వీళ్ళిద్దరి సమయం మొత్తం గొడవలతోనే గడుపుతారు. వీళ్ళిద్దరి వల్ల ఆ నరకాధికారి మస్తు పరేషాన్ అవుతాడు. ఆయన ఇట్లా అనుకుంటాడు, వీళ్ళ ఇద్దరిని దూరం చేస్తే వీళ్ళ గొడవ ఆగిపోతుంది అని. కానీ అది చాలా తప్పు. కోడలు అక్కడ తనకు ఒక సైన్యాన్ని తయారు చేసుకుంటుంది.
ఆమె సైన్యంలా అందరూ కోడలుంటారు, ఎవరైతే అత్తల వల్ల సతాయించబడ్డారో వాళ్ళు. ఇలా అవుతుండగా అక్కడ అత్త కూడా ఒక సైన్యాన్ని తయారు చేసుకుంటుంది. అక్కడ కోడళ్ళ వల్ల పరేషానైన అత్తలు ఉంటారు. వీళ్ళిద్దరి మధ్య గొడవలు షురూ అయితే అప్పటికప్పుడు ఎవరైనా అత్తలు చెట్టుకు వేళ్లాడితే అప్పటికప్పుడు ఎవరైనా కోడల జుట్టుకి మంట అంటుకునేది. మొత్తానికి మొత్తం నరకం వ్యవస్థ మొత్తం నష్టంలోకి వెళ్ళిపోతుంది. ఇంకా నరకాధికారి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి ఇద్దరి మీద కంప్లైంట్ తీసుకొని పోతాడు. అతను ఏడుస్తూ యమధర్మరాజుతో అక్కడ జరిగినవన్నీ చెప్తాడు. చెప్పి చేతులు జోడించి ప్రార్థిస్తాడు. ఇప్పటికిప్పుడు వాళ్ళిద్దరిని నరకం నుండి బయటకు పంపియండి అని చాలాసేపు ఆయన అడగడంతో యమధర్మరాజు ఒప్పుకుంటాడు. ఆయన ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటాడు, వీళ్ళిద్దరిని తిరిగి మళ్ళీ భూలోకంలోకి పంపిద్దాము అని. కానీ భూలోకంలో వీళ్ళకి మళ్ళీ వాళ్ళ పాత శరీరం లభిస్తుందా, అసలు వీళ్ళు మళ్ళీ వాళ్ళ పాత ఇంట్లోనే ఉంటారా లేక ఇంకెక్కడైనా ఉంటారా, అసలు వీళ్ళ గొడవలు పూర్తవుతాయా, ఇదంతా తెలుసుకోవడానికి తర్వాత ఎపిసోడ్ తప్పకుండా చూడండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన కథలతో మనం మళ్ళీ కలుసుకుందాం.